కేంద్ర ఎన్నిక సంఘానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలను తీసుకోకుండా బీహార్లో ఈసీ భారీగా ఓట్లు తొలగిస్తోందన్న విపక్షాల వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ ఫ్రెండ్లీగా ఉందని వ్యాఖ్యానించింది. బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్ఐఆర్ను సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ ప్రక్రియ యూజర్ ఫ్రెండ్లీగా ఉందని వ్యాఖ్యానించింది. గతంలో 7 ధృవీకరణ పత్రాల కంటే ప్రస్తుతం 11 పత్రాలను అనుమతించడం ఓటరుకు ప్రయోజనకరంగానే ఉందని పేర్కొంది. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి ధర్మాసనం ఆధార్ మినహా అనేక డాక్యుమెంట్లను పరిగణలోనికి తీసుకోవడాన్ని గుర్తు చేసింది. మరోవైపు ఓటర్ జాబితాలో అవకతవకల ఆరోపణలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల సంఘంతో కుమ్మక్కై బీజేపీ ఓట్ల చోరీ చేస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలను అధికార పార్టీ ధీటుగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ పౌరసత్వం, ఓటు హక్కుపై కీలక విషయాలు బయటపెట్టింది. భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో సోనియా పేరు ఉందని ఆరోపించింది. 1983 ఏప్రిల్ 30న సోనియా గాంధీకి ఇండియన్ సిటిజన్షిప్ రాగా అప్పటికి 3 ఏళ్ల ముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చారన్నారు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయ. కాంగ్రెస్ ఓట్ల చోరీ ఆరోపణ దొంగ అని అరిచినట్టుగా ఉందని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆక్షేపించారు. ప్రోపగండా కింగ్ అంటూ రాహుల్ గాంధీకి కొత్త పేరు పెట్టారు. वायनाड से लेकर रायबरेली से लेकर डायमंड हार्बर हो या अखिलेश जी का लोकसभा क्षेत्र हो, हर जगह ये सवाल खड़ा होता है कि इन्होंने फर्जी वोट क्यों बनने दिए, आखिरकार इन्होंने ये काम क्यों किए, क्या ये वोट की चोरी और घुसपैठियों को जो संरक्षण है इसको देखते हुए अपना इस्तीफा देंगे? तो मेरा उनसे सवाल है, अखिलेश जी, राहुल जी, प्रियंका जी, ये कब इस्तीफा देंगे? और प्रोपेगेंडा किंग राहुल जी से कहूँगा, प्रोपेगेंडा फैलाने की बजाय अपना एजेंडा बिहार चुनाव के लिए कोई तय करें. भारत की संविधान संस्थाओं को ख़त्म करने का आपकी एक शुरुआत, जो आपका एजेंडा चल रहा है, आप इस एजेंडा और प्रोपेगेंडा को ख़त्म कीजिए. आप कोई बवंडर नहीं मचा पाएंगे, आप ब्लंडर पर ब्लंडर ही करते जाएंगे. కాగా ఓట్ల చోరీ విషయంలో బీజేపీ ఎన్నికల సంఘంపై విమర్శల వాడి మరింత పెంచారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీహార్ ఎస్ఐఆర్ లో భాగంగా చనిపోయారంటూ ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులను ఆయన స్వయంగా కలిశారు. ఈసీ దయ వల్ల తనకు ఈ విచిత్రమైన అనుభవం కలిగిందంటూ సెటైర్లు వేశారు. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా బీహార్ ఓటర్ జాబితా నుంచి దాదాపు 65 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.